హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రేట్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 161 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,328 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 277 పాయింట్స్ డౌన్ అయ్యి 55,370 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 520 పాయింట్స్ గెయిన్ అయ్యి 80,116 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ ఏమో 601 పాయింట్స్ డౌన్ అయింది. ఫిన్ నిఫ్టీ 174 పాయింట్స్ డౌన్ అయింది. మెటల్ మిడ్ క్యాప్ 643 పాయింట్స్ గెయిన్ అయింది. ఐటీ 1473, ఫార్మా 300, మెటల్ 67 పాయింట్స్ గెయిన్ అయినాయండి వరుసగా. ఇవాళ కూడా మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అయిందండి. ఈ 2 రోజుల నుంచి నేను వీడియో పెట్టకపోవడం గల కారణం, సోమవారం నాడు ఈవినింగ్ నా ఫోన్ డ్యామేజ్ అయిందండి. దాన్ని బాగా చేయించుకున్నాను. మంగళవారం పెడదాం అనుకున్నాను, కానీ మంగళవారం నాడు మార్నింగే మా పెద్దమ్మ ఆమె స్వర్గస్థులైనారండి. ఇవి 2 నాకు బ్యాక్ టు బ్యాక్ కొంచెం బ్యాడ్ అయినాయండి. సో అందుకోసం పెట్టలేకపోయానండి. ఇది కొంచెం గమనించాలి వీక్షకులు. ఓకేనండి, మనం రేపటి గురించి మాట్లాడుకుందాం. ఇది ఒకసారి గమనించండి. 3 ఇవాళ గ్యాప్ అయినాయండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. కానీ ఇవి ఏ విధంగా క్లోజ్ అయినాయి చూడండి. నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అయిందో అన్నీ క్లోజ్ అయింది, నిఫ్టీ అండ్ సెన్సెక్స్. బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఎక్కడ ఓపెన్ అయింది, పైన ఓపెన్ అయింది. అండ్ క్లోజ్ అవుట్ ఎక్కడ క్లోజ్ అయిందండి, నిన్నటి కంటే కింద క్లోజ్ అయింది. నిన్న ఓపెన్ కంటే కింద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వీటికి ట్రెండ్ లైన్ ఉన్నాయండి. ఫస్ట్ టార్గెట్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ టార్గెట్ ఏంటండి, నిఫ్టీది 24,900, సెన్సెక్స్ది 82,000 చూస్తానండి, 82,400. ఇవి 2 టార్గెట్లు ఉన్నాయి కదా. అప్పటి వరకు ఈ టార్గెట్లు రీచ్ అయ్యే వరకు బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఇదే విధంగా ఉంటుందండి. గ్యాప్ అప్ అవ్వడం, కింద క్లోజ్ అవ్వడం, గ్యాప్ అప్ అవ్వడం, కింద క్లోజ్ అవ్వడం, అంతే తప్పితే ఇది పెరగదండి. ఎక్కడుందో అక్కడే ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ రాగానే ఉంటుంది. కాకపోతే బ్యాంక్ నిఫ్టీలో చేయాలనుకుంటే మాత్రం మన లెవెల్స్ ఫాలో అయితే సరిపోతుంది. యాజ్ పర్ అవర్ లెవెల్స్, మన లెవెల్స్ ప్రకారం ఫాలో అయితే సరిపోతుంది. ఓకేనా? సరే, రేపటి గురించి చెప్పుకుందామండి. నిఫ్టీ 24,300 ఎబో క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు 24,200 కాల్ బై చేసుకోండి. 24,350 బిలో క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, 24,450 పుట్టు బై చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 55,400 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 54,900 కాల్ బై చేసుకోండి. 55,300 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 55,900 పుట్టు బై చేసుకోండి. సెన్సెక్స్ చూడండి, 80,200 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 79,700 కాల్ బై చేసుకోండి. 80,100 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 80,500 పుట్టు బై చేసుకోండి. ఓకేనా? ఇది ఇండెక్స్ అండి. నేను ప్రీమియం చెప్తాను. 24,200 కాల్ బై చేయాలనుకున్నారు అనుకోండి. ఎప్పుడు బై చేయాలనుకుంటారు మీరు? 24,300 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే బై చేయాలనుకుంటారు. అప్పుడు ప్రీమియం క్యాండిల్ కూడా 124 మీద క్లోజ్ అవ్వాలని చెప్పాను. అప్పుడు క్లోజ్ అయితేనే మీరు బై సైడ్ చూస్తారు. టార్గెట్ 190. 24,450 పుట్ బై చేయాలనుకుంటే 175 మీద ప్రీమియం క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 270. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 54,900 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 525 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 830. 55,900 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 54 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 158. సెన్సెక్స్ చూడండి, 79,700 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 850 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 1050. 80,500 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 778 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 1044. ఓకేనా? అయితే మార్కెట్ ఏదన్నా పెరగాలంటే ఇట్లా స్ట్రైట్గా పెరగపోవచ్చు అండి. ఏంది, ఇలా పెరగదండి మార్కెట్ ఎప్పుడైనా. ఇక్కడ టార్గెట్ ఉందనుకో, ఇక్కడికి టార్గెట్కి ఈ స్ట్రైట్గా ఇలా పెరగదు. ఈ విధంగా పెరిగి దిగి పెరిగి దిగి పెరుగుతుంది. సో పెరిగేటప్పుడు మనం ప్రాఫిట్లో కనబడతాం, దిగేసరికి మనం లాస్లోకి వస్తాం. అప్పుడు మనం ప్యానిక్ ఏం చేస్తాం, సెల్ చేస్తాం. కానీ వాస్తవంగా అయితే అది ఈ విధంగా వెళ్తుంది. అయితే ఈ ప్రాబ్లమ్ని మీరు ఓవర్కమ్ చేయాలని చెప్పి అంతకుముందు కూడా నేను చెప్పాను, నేను మళ్ళీ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ 24,200 కాల్దే తీసుకుందామండి.
24,200 కాల్ది టార్గెట్ ఎంత ఉందండి? టార్గెట్ 190 మైనస్ ఎంట్రీ ఎంత 124, ఎంత వచ్చింది 66. దీన్ని డివైడ్ 2 కొట్టండి, కొట్టి ఎంత వచ్చింది 33 వచ్చింది. దానికి ఎంట్రీని కలపండి. ఎంట్రీ 124 ఉంది, ఇది ఫస్ట్ టార్గెట్ అండి 157. ఓకేనా? మరి స్టాప్ లాస్ ఎట్లా అంటే మళ్ళీ స్టాప్ లాస్ ఇది ఒకసారి పాజ్ చేసి అయినా చూసుకోండి. ఓకేనా? స్టాప్ లాస్ ఎట్లా అండి? టార్గెట్ 190 మైనస్ ఎంట్రీ 124 డివైడ్ 4 కొట్టాలండి. ఇంతకుముందు టార్గెట్కి 2 కొట్టినాం, స్టాప్ లాస్కి ఎంత డివైడ్ 4 కొట్టాం అనుకోండి, ఇది వస్తుంది. దానిలోకి వెళ్ళి ఎంట్రీని తీసేయండి 124, అంటే మీ స్టాప్ లాస్ 107. ఒకవేళ మీరు 124 మీద కనుక బై చేస్తే మీ స్టాప్ లాస్ 104, టార్గెట్ 157. ఆ విధంగా ఉంటుందండి. ఇది అన్నిటికీ వర్తిస్తుంది, అదే విధంగా చేసుకోండి. ఓకేనా? ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారు కదా? మన లెవెల్స్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వండి. స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ ఫాలో అవ్వండి. చెప్పానుగా, స్టాప్ లాస్కు టార్గెట్కు ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా అయితే మీరు లాస్ అవ్వరని కాదు, 90% లాస్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఓకేనా? ఇదేనండి రేపటి వీడియో. చెప్పినట్టు ఫాలో అవ్వండి. వీడియోని అర్థం కాకపోతే పాజ్ చేసి మళ్ళీ చూసుకోండి. ఓకేనండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేరే గ్రూపులలో కూడా షేర్ చేయండి, మీకు తెలిసిన గ్రూపులలో. నా సక్సెస్ రేట్ 95+ అండి. మీరు నా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. జాయిన్ అవుతే ఈ విధంగా నేను మీకు లెవెల్స్ చార్ట్స్ పెట్టి మీకు గైడెన్స్ ఇస్తాను. ఇంకో 1 monthలో నేను కాల్స్ ఇస్తానండి. కాల్స్కి మాత్రం నేను ఛార్జ్ చేస్తాను. ఓకేనా? ఇది కూడా, ఈ విషయాన్ని కూడా గమనించండి. ఛార్జ్ అంటే బయట వాళ్ళంత ప్రీమియంగా చేయను, చాలా రీజనబుల్గా ఛార్జ్ చేస్తాను. ఓకేనండి. మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.